భారత్ వెస్టిండీస్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టులో మూడవ రోజు మొదటి రెండు సెషన్లు భారత స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ జట్టును తన స్పిన్ మాయాజాలంతో బోల్తా కొట్టించి చుక్కలు చూపించాడు. అయితే మూడవ సెషన్లో మాత్రం వెస్టిండీస్ బ్యాటర్లు క్యాంబెల్, షైహోప్ సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టి ఆకట్టుకున్నారు. భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని టీమిండియాకు సవాల్ విసిరారు. ఈ రోజు మ్యాచ్లో మొదట భారత స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలం దెబ్బకు వెస్టిండీస్ జట్టు ఫాలో ఆన్ గండాన్ని దాటకుండానే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో కుల్దీప్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి బౌలింగ్లో మెరుపులు మెరిపించాడు. సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అయితే ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ జట్టు ఈ ఇన్నింగ్స్లో కూడా త్వరగా ఆలౌట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే టీమిండియా వేసుకున్న సెలబ్రేషన్ ప్లాన్స్ను, బౌలింగ్ వ్యూహాలను విండీస్ బ్యాటర్లు క్యాంబెల్, షైహోప్ పూర్తిగా తలకిందులు చేశారు. ఈ రోజు మ్యాచ్లో ఓపెనర్ జాన్ క్యాంబెల్ తన సహజ సిద్ధమైన దూకుడును ప్రదర్శించాడు. భారత స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని ముఖ్యంగా స్లాగ్ స్వీప్లు మరియు లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్సర్లు కొట్టి భారత అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కేవలం డిఫెన్స్ మాత్రమే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి పంపి జట్టు స్కోరు వేగాన్ని పెంచడానికి ప్రయత్నించాడు. అతని ఆత్మవిశ్వాసపు బ్యాటింగ్ భారత బౌలర్ల వ్యూహాలకు కొంతమేరకు అడ్డుకట్ట వేయగలిగింది. మరోవైపు నిలకడకు మారుపేరైన షైహోప్ క్యాంబెల్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. గట్టి డిఫెన్స్తో పాటు అప్పుడప్పుడు బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును కదిలించాడు. భారత స్పిన్నర్లు వేస్తున్న పదునైన బంతులను సమర్థవంతంగా ఎదుర్కొని వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు, ఫోర్లు కొట్టి సత్తా చాటాడు. ఈ కీలకమైన భాగస్వామ్యం వెస్టిండీస్కు కొంత ఊరట కలిగించింది. విండీస్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు చూపిన తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రశంసించదగిన విషయం. అలా ఇద్దరు బ్యాటర్లు ఈ రోజు మ్యాచ్ ముగిసే సమయానికి కొరకరాని కొయ్యలుగా మారారు. మూడవ రోజు హైలైట్స్ విషయానికొస్తే 4 వికెట్ల నష్టంతో 140 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడవ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఈ సెషన్లో తీవ్రంగా ఇబ్బంది పడింది. మూడవ రోజు ఆట ప్రారంభం నుంచే భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలం చూపించాడు. రెండవ రోజు మంచి పట్టుదలతో ఆడిన ఓవర్ నైట్ బ్యాటర్ షైహోప్ను 36 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ అద్భుతమైన డెలివరీతో బౌల్ చేశాడు. బంతి హోప్ను పూర్తిగా బౌల్తా కొట్టించి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. అలా భారత్ జట్టు మొదటి వికెట్ను మూడవ రోజు పడగొట్టింది. షైహోప్ వెనుదిరిగిన వెంటనే మరొక ఓవర్ నైట్ బ్యాటర్ వికెట్ కీపర్ తెవిన్ నిమ్లాచ్ను కూడా కుల్దీప్ యాదవ్ 21 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపాడు. ఇమ్లాచ్ రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది. బంతి నేరుగా స్టంప్లను తాకుతున్నట్లు తేలడంతో వెస్టిండీస్ 6వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన జస్టిన్ గ్రీవ్స్ కూడా కుల్దీప్ యాదవ్ 18 పరుగుల వద్ద బౌల్తా కొట్టించాడు. గ్రీవ్స్ రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించగా బంతి నేరుగా ప్యాడ్స్ను తాకింది. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వగా గ్రీవ్స్ నిస్సత్తువుగా పెవిలియన్కు చేరాడు. దీంతో కుల్దీప్ ఈ సెషన్లో తన 3వ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక వెస్టిండీస్కు మరొక షాక్ ఇస్తూ అద్భుతమైన ఇన్ స్వింగర్తో జోమెల్ వారిక్కన్ 1 పరుగు వద్ద క్లీన్ బౌల్ చేసి పేసర్ మహమ్మద్ సిరాజ్ 8వ వికెట్ను దక్కించుకున్నాడు. అయితే 8 వికెట్లు కోల్పోయిన తర్వాత వెస్టిండీస్ లోయర్ ఆర్డర్ ఊహించని ప్రతిఘటన చూపించింది. కరీ పీరీ మరియు ఆండర్సన్ ఫిలిప్లు కలిసి లంచ్ వరకు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ జంట 9వ వికెట్కు విలువైన భాగస్వామ్యాన్ని జోడించి ఫాలో ఆన్ను తప్పించుకోవడానికి కొద్దిగా ఆశలు కల్పించారు. ఈ ఇద్దరు అద్భుత పోరాట పటిమ చూపించడంతో వెస్టిండీస్ జట్టు లంచ్ సెషన్ సమయానికి ఆల్అవుట్ కాకుండా 8 వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసింది. అయితే లంచ్ సెషన్ ముగిసిన తర్వాత మొదటి ఓవర్లోనే బుమ్రా బౌలింగ్లో కరీ పీరీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ 10వ వికెట్కు 27 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కాసేపు ప్రతిఘటించారు. కానీ కుల్దీప్ యాదవ్ మరోసారి బంతితో మ్యాజిక్ చేస్తూ జేడన్ సీల్స్ను 13 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 248 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ 5 వికెట్లు పడగొట్టగా జడేజా 3 వికెట్లు, సిరాజ్, బుమ్రా చెరొక వికెట్ దక్కించుకున్నారు. వెస్టిండీస్ జట్టు ఫాలో ఆన్ గండాన్ని గట్టెక్కలేకపోవడంతో భారత కెప్టెన్ గిల్ వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడాల్సిందిగా నిర్ణయం తీసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ జట్టు రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే రెండవ ఇన్నింగ్స్లో కూడా వెస్టిండీస్ జట్టు పెద్దగా గొప్పగా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఓపెనర్ చంద్రపాల్ 10 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్లో అవుట్ అవ్వగా అలీ కతనాజ్ 7 పరుగుల వద్ద సుందర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ సెషన్లో భారత బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు వెస్టిండీస్ బ్యాటర్లపై ఒత్తిడిని కొనసాగించారు. మొహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ పదునైన బౌలింగ్తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. వెస్టిండీస్ ఆటగాడు జాన్ క్యాంబెల్ పరుగుల కోసం ప్రయత్నించినప్పటికీ భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో రెండవ సెషన్ ముగిసే సమయానికి
వెస్టిండీస్ జట్టు 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఇన్నింగ్స్లో కూడా వెస్టిండీస్ జట్టు దారుణంగా ఫ్లాప్ అవుతుంది అని అనుకున్నారు. కానీ 3వ సెషన్లో వెస్టిండీస్ బ్యాటర్లు ఓపెనర్ క్యాంబెల్, 4వ స్థానంలో వచ్చిన షై హోప్ అసాధారణ పోరాట పటిమ కనబరిచారు. భారత స్పిన్నర్లను, ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ఈ ఇద్దరు బ్యాటర్లు పరుగులు రాబడుతూ వెస్టిండీస్ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. చూస్తుండగానే వెస్టిండీస్ స్కోరును 100 పరుగులు దాటించిన ఈ ఇద్దరు వెస్టిండీస్ వీరులు ఆ తర్వాత 3వ వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అదరగొట్టారు. ముఖ్యంగా క్యాంబెల్ ఓపెనర్గా బరిలోకి దిగి క్రీజులో పాతుకుపోయి అద్భుతమైన బ్యాటింగ్తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ఆ తర్వాత సెంచరీ వైపు దూసుకెళ్లాడు. ఇక మరో ఎండ్లో ఉన్న షై హోప్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 2 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. క్యాంబెల్ 87 పరుగులతో, షై హోప్ 66 పరుగులతో క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ జట్టు ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్లో కూడా ఇండియానే గెలుస్తుంది. కానీ ఇద్దరు బ్యాటర్లు మాత్రం స్టార్ ఆఫ్ ది డేగా అవతరించి భారత ఆధిపత్యానికి బ్రేకులు వేసి వెస్టిండీస్ పరువు కాపాడి తలెత్తుకునేలా చేశారు. మరి ఈ ఇద్దరు పోరాట యోధులను అవుట్ చేయడానికి 4వ రోజు మన భారత బౌలర్లు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.